యేసు లేదా దేవుడు దేన్ని ముందు బాగు చేస్తాడంటే నీ క్యాన్సర్ని కాదు, నీ పక్షవాత రోగాన్ని కూడా కాదు. దేన్ని ఆయన బాగు చేస్తాడు? దేన్ని బాగు చేయడానికి ఇష్టపడతాడంటే ఫస్ట్ ఆంతర్యము. యేసు ఎందుకు వచ్చాడు? యేసుకు వచ్చిన ప్రార్థనలు విశ్వాసాలు ఎందుకు పెట్టుకుంటారంటే ఆంతర్య శుద్ధి కలుగుతుందని పెట్టుకుంటారు. అందరికీ భోజనాలు ఎక్కువైపోయో, డబ్బులు ఎక్కువైపోయో వాడు పెట్టుకోడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు నీ గుండె నొప్పో లేకపోతే నీ తాలకి ఇంకే నొప్పో తీయటానికి మొదటి ప్రయారిటీ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడండి అంటే, ఒకవేళ నీవు ఆ విధముగా రోగంలో చచ్చిపోతే యేసుకు పెద్ద కథ కాదు నిన్ను రోగం లేకుండా పరలోకం చేర్చుకోవడానికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ నువ్వు పాపములో చచ్చిపోతే దేవుడికి చాలా నొప్పి, బాధ. ఎలాగూ అంటే నువ్వు మరణంలోకి వెళ్ళిపోయి నరకంలోకి వెళ్ళిపోతావు గనక అక్కడి నుంచి నిన్ను తప్పించేవారు ఎవరో లేరు. అందుకు ఆయనకు బాధ. అందుకే నీకు రోగంతోనైనా మరణింపచేస్తాడు కానీ పాపముతో మరణింప చేయడానికి నా యేసు ఇష్టపడడు. ఏది నువ్వు సేవిస్తున్న దేవుడు ఒక్కడ చూపించు. బాగు చేసేవాడు కాదు, పాపముడు తీసే దేవుడు ఒకటి చూపించు.